ముహమ్మద రసూలుల్లా. ఇది ఏకైక మార్గం, ఒక్క మార్గం ఉంది స్వర్గంలోకి వెళ్ళడానికి. దైవాన్ని చేరుకోవడానికి ఒకటే మార్గం. 10 మంది పరిగెడుతున్నారు, పరిగెడితే అందులో ఒక్కడే గెలుస్తాడు, 10 మంది గెలరు బాబు. ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుని చేరుకోవడానికి ఏ మార్గం ఉందన్నా చేరుకుంటానంటాడు. అలా కాదు బాబు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలా, ఒరిస్సా ట్రైన్ ఎక్కితే ఒరిస్సాకి తీసుకెళ్ళిపోతుంది. అంతేగాని హైదరాబాద్ వెళ్ళడానికి నువ్వు ఒరిస్సా ట్రైన్ ఎంచుకుంటే అవ్వదు. ఇది క్వైట్ ఆపోజిట్ లో ప్రయాణం చేస్తుంది. అలాగే అల్లాహ్ని చేరుకోవాలనుకుంటే ప్రవక్త ముహమ్మద్ వారి పైన మనం విశ్వాసం తెచ్చుకోవాలి. ఎందుకు నేరుగా డైరెక్ట్ గా మీ అందరికీ ఈ మాట చెప్తున్నాను అంటే, ఏమో ఎవరు అల్లాహ్ని విశ్వసిస్తారో ఎవరికి తెలుసు. ఎవరి మనసులో ఎంత భక్తి ఉందో, ఎంత దేవుడికి భయపడుతున్నాడు ఏ మనిషికైనా తెలుస్తుందా? తెలీదే. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా మనందరినీ తన యొక్క ధర్మం వైపులో పిలుస్తున్నాడు. అల్లా చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహు సుమ్మ ఇస్తకామూ తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తఖాఫూ వలా తహజనూ వబ్షిరూ బిల్ జన్నాతిల్లతీ కుంతుం తుఅద్దూన్ నహ్ను ఔలియాఉకుం ఫిల్ హయాతిద్ దున్యా వఫిల్ ఆఖిరతి వలకుం ఫీహా మా తస్తహీ అన్ఫుసకుం వలకుం ఫీహా మా తదౌన్ నుజులం మిన్ గఫూరిర్ రహీమ్. అల్లా ఈ వాక్యంలో ఏమంటున్నాడు? ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్, ఎవరైతే అన్నారో నా దైవము అల్లా అంటే క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ మై లార్డ్, ఈ యూనివర్స్ తయారు చేసేవాడే నా దేవుడు. ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్, నా దేవుడు అల్లా అన్నాడు. తతనజ్జలు అలైహిముల్ మలాయికతు, వారి దగ్గరికి అల్లాహ్ యొక్క దూతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎప్పుడు కూడా దైవదూతలు వారి దగ్గరికి వస్తారు. అల్లా తఖాఫూ వలా తహజనూ, నువ్వు భయపడద్దు ఓ దాసుడా, అల్లాని నమ్మిన ఓ దాసుడా నువ్వు భయపడద్దు. అల్లా తఖాఫూ వలా తహజనూ, నువ్వు బెంగ కూడా పెట్టుకోవద్దు. వలా తఖాఫూ వబ్షిరూ బిల్ జన్నాతిల్లతీ కుంతుం తుఅద్దూన్, నీకు అల్లాహ్ నుండి స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడుతుంది. నీవు అందులో ప్రవేశిస్తావు, అందులోనే శాశ్వతంగా ఉంటావు. నీవు ఏదైతే కోరుకుంటున్నావో స్వర్గంలో ఆ ఫలాలన్నీ కూడా నీకు సొంతమైపోతాయి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైన స్వర్గ వనాల వైపునకు పిలుస్తున్నాడు. మరియు శాశ్వతంగా ఉండే మానవుడి యొక్క దైవము తన సాన్నిధ్యములో మానవుడికి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాడు. కాబట్టి నా సోదరులారా, నా సోదరిమల్లారా, అల్లా యొక్క సందేశం మీ వరకు వినిపించాము. ఎవరికైనా ఏదైనా సందేశం కలిగి ఉన్నట్లయితే, అనుమానం వచ్చినట్లయితే, ఏదైనా ప్రశ్నించాలనుకుంటే నేరుగా వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. సకల లోకాల దైవమా సృష్టికర్త, మా యొక్క ఊరు ప్రజలందరికీ కూడా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, అల్లా నీ దాసులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఈ ప్రాపంచిక జీవితంలో కావలసిన మంచి వసతుల్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, మంచి సుఖ జీవితాన్ని ప్రసాదించు. అల్లా వినేవాడా, అల్లా చూసేవాడా, అంతా తెలిసిన మహాశక్తిశాలి. అల్లా నీ పైన భయము భక్తి కలిగి ఇహలోక జీవితం
జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. పరలోక జీవితంలో అల్లా నీ సన్నిధిలో ఉండే స్వర్గంలో మాకు ప్రవేశాన్ని ప్రవేశపెట్టు. అల్లా ప్రవక్తల సాంగత్యములో జీవితం ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లా మా ఊరు ప్రజలకి, మా వాడ ప్రజలకి, మా దేశ ప్రజలకి నీ వైపునకు మరలే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.